అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి 22, 23, 24, 25 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోకే తొక్కినట్లని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి. ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఎన్నో చోట్ల నుంచి విషయాలన్నీ కూడా సేకరించి మీకు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదాలు మీకు జరగకుండా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో, మీకు మంచి జరగాలి, బాగా కలిసి రావాలంటే ఎటువంటి నియమాలు పాటించాలో ఇవన్నీ కూడా క్లుప్తంగా ఈ వీడియోలో అయితే వివరించడం అయితే జరిగిందండి. కాబట్టి ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నెంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, మకర రాశి వారు చాలా గొప్ప అదృష్టవంతులని చెప్పి ఎందుకంటున్నా అంటే, వీరి మొహం అనేది అంటే వీరి పైకి చాలా అమాయకంగా ఉంటారన్నమాట. కష్టం వస్తే మాత్రం సాయశక్తులు ప్రయత్నించి ఆ కష్టాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా గాంభీర్యంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తను తప్పించుకోవడానికి ఎన్ని రకాల తెలివితేటలు ఉపయోగించాలో ఆలోచించి అన్ని రకాల తెలివితేటలను ఉపయోగిస్తారు. అలా ఉపయోగించి వాళ్ళకు వచ్చినటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతారు. అయితే ఈ మకర రాశి వారి మనసు అనేది ఎంతో సున్నితంగా ఉంటుంది. పైకి మాత్రం చాలా గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారు అని. అలా పైకి గాంభీర్యంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వారు చాలా చాలా తెలివి తక్కువ వాళ్ళని చెప్పి అనుకుంటే నిజంగా అనుకున్న వాళ్ళే తిక్కులు అనమాట. వాళ్ళే తెలివి తక్కువ వారు, ఇంకొకరు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకర రాశి వారు చాలా తెలివైన వాళ్ళండి. ఏ పని ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలని 1కి 10 సార్లు ఆలోచించుకొని మరీ చేస్తూ ఉంటారనమాట. పనికి చాలా రెస్పాన్సిబిలిటీని ఇస్తారు. ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వీరు కర్మజీవులు, కష్టజీవులనమాట. రూపాయి కోసం కష్టపడతారు. ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా సరే అది మనకి ఏ రూపంలో అయినా సరే అంటే ఏదో ఒకటి మంచి జరుగుతుందంటేనే చేస్తారనమాట. చాలా తెలివైన వాళ్ళు. ముందు వెనక ఆలోచించకుండా వీరి మంచితనం కాస్త ఉన్నందువల్ల కొంచెం సహాయం చేస్తూ ప్రమాదంలో పడిపోతూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే రూపాయి కోసం ఎంతగానో కష్టపడతారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మకర రాశి వారికి స్థిరాస్తులు కూడా తక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే వీరు సంపాదించింది ఇప్పటి వరకు ఏదైనా ఉంటే వీరి యొక్క కష్టార్జితమని చెప్పుకోవచ్చు అనమాట. అంతటి శ్రమనైతే ఈ మకర రాశి వారు చేస్తారు. ముఖ్యంగా మకర రాశి వారంటేనే చాలా నమ్మకస్తులు అనమాట. ఏదైనా కానీ వారికి ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇంకెవ్వరి మధ్యకి వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా అదే మాట మీద నిలబడతారు. అంతటి నమ్మకమైన వాళ్ళు ఈ మకర రాశి వారు. ఇక పని విషయానికి వస్తే, పనిలో దిగారంటే సింహం కంటే వేగంగా పని చేస్తారనమాట. ఆ పని అందరికీ నచ్చే విధంగా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. మకర రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే మకర రాశి వారు వారి కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబం తర్వాత ఎవరైనా కానీ చెప్పి అనుకుంటూ ఉంటారన్నమాట. కాకపోతే కొంతమంది వల్ల కొన్ని రకాలైన అవమానాలు పడ్డారో, కొన్ని రకాలైన నష్టాలు చూశారో, ఎవరైతే మన వాళ్ళని అనుకున్నారో మన వాళ్ళు అనుకున్న దగ్గరే చాలా
రకాలుగా మోసపోయారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళని చెప్పి ఇప్పటికైనా కాస్త గ్రహించి దానికి తగ్గట్లుగా జీవితంలో ముందడుగు వేయండి. ఈ మకర రాశి వారు ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కకు వచ్చి కూర్చుని మన మంచి చెడు ఆలకించి మనకి సహాయం చేయడానికి ముందడుగు వేశారో వారే మనవాళ్ళు. కేవలం మంచి చెడు తెలుసుకొని మన గురించి నలుగురికి వెళ్ళి నానా రకాలుగా చెప్పి టైంపాస్ చేసుకునే వాళ్ళు అస్సలు మన వాళ్ళు కాదు. ఎందుకంటే ఆపదలో ఉంటే మనకు ₹1 వారు పెట్టరు. మన దగ్గర నుంచి ఏదైనా సరే లాక్కునే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ నుంచి మనం ఏది కూడా కొంచెం కూడా తీసుకోలేమన్నమాట. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అవసరాల కోసం మాత్రమే మనుషుల దగ్గరికి వచ్చి వాడుకొని వారి యొక్క అవసరాలన్నిటికీ కూడా తీర్చుకొని అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత అసలు వీరసలు మనకి తెలిసిన వాళ్ళేనా, ఎక్కడో చూసినట్లుందే అన్నట్లుగా ప్రవర్తిస్తారనమాట. అటువంటి వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని ఈ మకర రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాలన్నమాట. మకర రాశి వారికి అతి మంచితనం అనేది కాస్తంత ఎక్కువే. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేయాలని చూస్తారు. అందులో ఎటువంటి తప్పు లేదు, చెయ్యొచ్చు. కానీ పదే పదే అపకారం చేస్తూ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఉపకారం చేసినప్పటికీ కూడా అక్కడ మన విలువ అనేది పెరగదు. మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మనం అక్కడ చేసినట్లుగా వాళ్ళ దృష్టిలో పడదనమాట. అటువంటప్పుడు వారికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని అయితే పూర్తిగా గుర్తుంచుకోండి. ఇక మకర రాశి వారి యొక్క పర్సనల్ విషయానికి వస్తే నరదృష్టి అనేది మకర రాశి వారికి చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరేంటంటే నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఎంత వస్తున్నాయి, ఎంత రావడం లేదు, ఎంత ఆదాయం, ఎంత లాభం, ఎంత నష్టం ఏదైనప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ చూసే వాళ్ళు మాత్రం అబ్బో వీడు బాగా సంపాదిస్తున్నాడు, వీడికి బాగా డబ్బు వస్తుంది, వీడికి ఎటువంటి దిగులు లేదని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, అంతేకాకుండా కాస్త ఒళ్ళు నొప్పులు, స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల, ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా నరదృష్టిని తొలగించుకుంటూ ఉండాలన్నమాట. ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండండి. కుదరకపోతే 2 వారాలకి ఒకసారైనా సరే ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండండి. ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. అరికాలికి కాటుకు చుక్క పెట్టుకోవడం మర్చిపోవద్దు. మగవాళ్ళైతే కుడి కాళ్ళకి, ఆడవాళ్ళైతే ఎడమ కాళ్ళకి నల్లదారి కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నుదుటన స్వామివారి యొక్క పరమేశ్వరుని యొక్క విభూదిని కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరణ కానీ, అమ్మవారి యొక్క శక్తి కుంకుమను కానీ ధరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనివల్ల మీకు చాలా వరకు కూడా నరదృష్టిని తప్పించుకున్న వాళ్ళు అవుతారనమాట. ఇక ముఖ్యంగా మకర రాశి వారికి ఈ 4 రోజులు అంటే ఈ జూన్ 22, 23, 24, 25 తేదీలు చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఏదైనా వాహనం కొనాలి అనుకున్నా, కొంతమంది బైక్ కొనాలి, స్కూటీ కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఈ 4 రోజులు కూడా వాళ్ళు ఎప్పుడు కొన్నా కూడా మంచిదేనండి. చాలా అద్భుతంగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఈ 4 రోజులు కూడా మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం విషయానికి వస్తే ఈ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. కొన్ని చిన్న ఇబ్బందులు అయితే కలుగుతాయి. పార్ట్నర్స్ ఉంటే పార్ట్నర్స్ వల్ల, కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఏదైనా సంతకాలు పెట్టే దగ్గర కానీ, డబ్బులు ఇచ్చే దగ్గర కానీ కాస్త చూసుకుని ఇవ్వడం అయితే మంచిది. అంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎదుటి వారిని గుడ్డిగా మాత్రం నమ్మొద్దన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా చాలా బాగుంటుంది. సంతాన పరంగా గతంలో కొన్ని సమస్యలు అయితే చూశారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా సద్దుమణుకుతూ వచ్చి సంతాన పరంగా అయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ కూడా అంతా బాగుంటుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు.
కుటుంబానికి సంబంధించిందైతే ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసి వస్తుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వీరికి కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా ఎవరైతే లవర్స్ ఉన్నారో వారి యొక్క లవర్స్ కూడా చాలా అందంగా ఉంటారన్నమాట. చాలా అందమైన వాళ్ళని ప్రేమిస్తారు. ఈ మకర రాశి వారు రూపం చక్కటి రంగు, అందమైన ఆకృతి, అంతేకాకుండా చక్కటి శిరోజాలు, చూడడానికి చాలా ఆకర్షణీయమైన కళ్ళు, ఇలాగా అందంగా ఉన్న వాళ్ళని చూసి లవ్ చేస్తారనమాట. వీరి యొక్క లవ్లో కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు, విడిపోవడం, ఎడబాటుతనం ఎన్నో చూసినప్పటికీ వీరి ప్రేమే వీరిని నిలబడుతుంది, వీరి బంధాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే మీ యొక్క లవ్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం అయితే 100% ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎవరైతే ముఖ్యంగా పెట్టుబడులు పెట్టి మేము కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలి, కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ 4 రోజులు కూడా చాలా చాలా కలిసి వస్తుంది. అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా, ఇది మీకు అనుకూలమైన సమయం అన్నమాట. ఈ సమయంలో మీరు ఏది చేసినా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, రాజకీయంలో అంటే సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలని చెప్పి అంటూ ఉంటాం కదా, ఎంత కష్టపడతారో, ఎంత కష్టపడి చదువుకుంటారో ఆ కష్టానికి తగినట్లుగా మీకైతే భవిష్యత్తు ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తించుకొని కాస్త కష్టపడండి. అంటే ఏదో పైన చదవడం అలా కాకుండా కొంచెం గట్టిగా కష్టపడితే మాత్రం మీ ఫ్యూచర్ మీరు ఊహించిన దానికంటే కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో సంతాన పరంగా కూడా అద్భుతంగా అదృష్టదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. పీసీఓడి అంటే థైరాయిడ్ సమస్యల వల్ల సంతానం కలక ఇబ్బంది పడే వాళ్ళు కాస్త మంచి డైట్ తీసుకోవడం, కొంచెం ఒక అరగంట సేపు ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసి కొంచెం బరువు తగ్గే ప్రయత్నం కనుక చేసినట్లయితే 100కి 100% మీకు సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 రోజులు కూడా చిన్న చితగా ప్రయాణాలు అయితే తగిలే అవకాశం అయితే ఉందండి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ని ధరించండి, కారులో వాళ్ళైతే సీట్ బెల్ట్ని ధరించండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి సమస్య లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట. ఇక చాలా హ్యాపీగా ఈ 4 రోజులు కూడా గడిచిపోతాయి. వివాహం కోసం ముఖ్యంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కాస్త సంబంధాలు ముందు వెనక అవుతూ ఉంటాయి. అయ్యో మాకు కుదరట్లేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు కదా, అటువంటి వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేసి ఒక్కసారిగా మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ ఆ శివయ్యకి పాలాభిషేకం చేస్తున్నట్లయితే మీకున్న సమస్య అనేది తీరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఆ చిన్న ప్రయత్నం కూడా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కలుసుబడతనంగా ఉంటుందన్నమాట. ఇక ప్రతి సోమవారం శివాలయానికి వెళుతూ ఉండడం, విభూదిని తెచ్చుకుని ప్రతిరోజు కూడా విభూదిని ధరించడం, కాస్త స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకుని స్నానం చేయడం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ సింధూరం తెచ్చుకుని సింధూరాన్ని ధరిస్తూ ఉండడం, అంతేకాకుండా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసిమాల స్వామి వారికి సమర్పించుకోవడం, ప్రతి వారం ప్రతిరోజు కూడా రోజుకు గుడిని చెప్పి నేను చెప్పడం లేదు, కుదిరినప్పుడు మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏంటంటే మీకున్నటువంటి శని గ్రహ దోషాలనేవి పోతాయన్నమాట. దాన ధర్మాలు చేయండి. అంటే ఈ మకర రాశి వరకు ఒక 10 రూపాయలు వచ్చాయనుకోండి, అందులో 1 రూపాయి అయినా సరే దానం చేయండి. దానం కర్మని దూరం చేస్తుంది, కష్టాన్ని దూరం చేస్తుంది, శని దోషాలను తగ్గిస్తుందన్నమాట. కాబట్టి దానం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓవరాల్గా అయితే మీకున్నటువంటి సమస్యలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా హ్యాపీగా ఈ 4 రోజులు కూడా గడిచిపోతాయి. సంతోషంగా గడపండి. అర్థమైంది కదండి. ఈ మకర రాశి వారికి వీడియో నచ్చిందని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.